మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో డబ్బు సంపాదించడానికి కొన్ని ముఖ్యమైన రహస్యాలు మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నమ్మకంతో చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియోలో మీరు తెలుసుకున్న ప్రతి విషయం కూడా ఫాలో అవ్వండి, ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి. అలాంటి ఒక గొప్ప రహస్యాలు మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్తే, దేవుడు మనకు ఏది చేసినా కూడా, దేవుడు మనకి ఏది చేసినా అంతా మన మంచికే చేస్తాడని నమ్మకంతో ప్రయత్నం చేయండి. నేను మీకు ఈ సందర్భంలో ఒక చిన్న స్టోరీ చెప్తాను మిత్రులారా. ఆ స్టోరీ ఏంటంటే, ఒకరోజు ఒక భక్తుడు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దేవుడికి భక్తుడిగా ఉన్నాడు. చాలా సేవలు, చాలా పూజలు చేస్తున్నాడు. కానీ అతని జీవితంలో అన్ని కష్టాలే ఇచ్చాడు దేవుడు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, నా మీద ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్గా దేవుడి దగ్గర మొరబెట్టుకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా అని చెప్పేసి ఇంకా అతనికి ఉన్న అపోహలన్నీ కూడా దేవుడికి అంటున్నాడు. దేవుడినే దూషిస్తూ ఉన్నాడు. నువ్వు ఇట్లా చేస్తావు, అలా చేస్తావు, నా జీవితం మొత్తం కూడా నీకే దారదత్తం చేసుకున్నాను, చాలా పూజలు చేశాను, చాలా ఆచరించాను, చాలా అన్నీ కూడా ఆచరణలో పెట్టాను, ప్రతిదీ కూడా నువ్వే నన్ను చూసుకుంటావు అనుకో, అయినా కూడా నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు ఎందుకు దేవుడా అంటే, అప్పుడు దేవుడు చెప్పాడంట, నేను నీకు మంచి రోజులు వచ్చేలా చేస్తాను. నేను అందరినీ చూస్తున్నాను, నీ ఒక్కరిని కాదు అందరినీ చూస్తున్నాను. నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా నేను చూస్తున్నాను. నీకు మంచి రోజులు రావాలంటే టైం పడుతుంది. ఆ టైం వచ్చే వరకు నువ్వు ఓపికతో ఉండాలి, సహనాన్ని పాటించాలి అని చెప్పినా కూడా ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో వినట్లేదండి. వినకపోతే దేవుడు ఏం చేశాడంటే, నేను ఎంత కష్టపడుతున్నానో, ఎందరి కోరికలు తీర్చుతున్నానో నీకేం తెలుసు, ఒకరోజు నా ప్లేస్లో ఉంటే నీకు తెలుస్తుంది అని చెప్పి దేవుడు అన్నాడంట మై డియర్ ఫ్రెండ్స్. ఆ భక్తుడు అది పట్టుకొని, ఖచ్చితంగా నేను మాత్రం నీలాగా చేయను అంటే, సరే ఒక రోజు ఉండు, ఒకే ఒక రోజు నా ప్లేస్లో నువ్వు ఉండు. మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ వరకు నేను ఎంత కష్టంతో ఉంటాను, నేను ఎన్ని అనుభవిస్తాను, ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తాను, అవన్నీ కూడా నీకు తెలుస్తాయి అని చెప్పి దేవుడు భక్తుడితో అన్నాడంట మై డియర్ ఫ్రెండ్స్. అయితే భక్తుడికి దేవుడికి ఇద్దరికి మధ్యలో ఇలా డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ మధ్యలో దేవుడు అన్నాడంట, సరే నువ్వు ఒక్కరోజు నా ప్లేస్లో ఉండు, రేపు రా, నా ప్లేస్లో నేను ఉంచుతా అని చెప్పాడంట. దానికి భక్తుడు, ఓకే నేను రేపు నీ ప్లేస్లో ఉంటాను, ఖచ్చితంగా నువ్వు చేసేది గొప్పది కాదు, పెద్ద గొప్ప ఏం కాదు అని నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి అపనమ్మకంతో, ఇంత పూజ చేస్తున్న ఆ భక్తుడు విసికి వేసారిపోయి అపనమ్మకంతో దేవుడినే ఛాలెంజ్ చేశాడంట మై డియర్ ఫ్రెండ్స్. ఆ రోజు దేవుడు ఛాలెంజ్ చేశాడు. దేవునితో ఛాలెంజ్ చేసిన తర్వాత దేవుడికి తెలుసు కాబట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అండి. ప్రతి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు, అది దేవుడు తెలుసు. సరే భక్త, రేపు మార్నింగ్ ఉదయం ఆరతి ఇస్తారు కదా, ఆ ఆరతికి ముందురా, నా ప్లేస్లో నేను బయటకు వెళ్ళిపోతాను, నేను ఒకరోజు రెస్ట్ తీసుకుంటానులే, నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తానని చెప్పేసి ఆ భక్తుని మార్నింగ్ ఉదయం రమ్మనట మై డియర్ ఫ్రెండ్స్. వారిద్దరి మధ్యలో అలా డిస్కషన్ జరిగింది. దేవుడికి భక్తుడికి ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. దేవుడు వెళ్ళిపోయాడు, భక్తుడు కూడా వెళ్ళిపోయాడు. మార్నింగ్ లేవగానే భక్తుడు గుర్తుపెట్టుకొని కరెక్ట్ టైంకి వచ్చాడంటండి. టైంకి వచ్చిన తర్వాత దేవుడు మాట మీద ఉంటాడు కాబట్టి దేవుడు అతని మాట నిలబెట్టుకోవడానికి ఆ భక్తుడిని దేవుని ప్లేస్లో ఉంచాడండి. ఉంచేటప్పుడు దేవుడు వెళ్ళేటప్పుడు ఆ భక్తుడిని ఉంచి వెళ్ళేటప్పుడు, చూడు నువ్వు ఏమి ఖాళీ చూస్తూ ఉండి ఏమి జరిగినా కూడా దాన్ని ఆచరణలో పెట్టకు, నువ్వు దేనికి తీర్పు ఇవ్వకు, ఖాళీ నీ ముందు జరిగిన వాటికి నువ్వు చూస్తూ ఉండు, అంతేగాని ఏది కూడా ఆచరణలో పెట్టకు అని చెప్పేసి దేవుడు భక్తుడికి చెప్పి వెళ్తాడంట మై డియర్ ఫ్రెండ్స్. భక్తుడు కూడా ఓకే నేను అలాగే చేస్తాను, నేనేమి తీర్పు ఇవ్వనులే అని చెప్పేసి భక్తుడు దేవుడితో చెప్తాడంట. దేవుడు వెళ్ళిపోయాడు, భక్తుడు ఉన్నాడు, దేవుడి ప్లేస్లో భక్తుడు ఉన్నాడు. తెల్లవారింది, దర్శనం కోసం భక్తులు వస్తూ ఉన్నారు. అందులో ఒక చాలా ధనికుడైన భక్తుడు వచ్చాడంట మై డియర్ ఫ్రెండ్స్. ధనికుడైన భక్తుడు వచ్చి అతని పర్సులోకి వెళ్ళి పర్సు తీసి చేతిలో పట్టుకొని కొన్ని డబ్బులు తీసి కొన్ని ఉండిలో వేసి ఆ పర్సు అక్కడ కింద పెట్టి దేవుని మొక్కి ఆ పర్సు తీసుకోవడం మర్చిపోయి అలాగే వెళ్ళిపోయాడంట. ఆ పర్సులో చాలా డబ్బులు ఉన్నాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక చాలా కడు పేదరికంలో ఉన్న ఒక అతను వచ్చాడంట. అతని కూతురు పెళ్లి చేయాలి, కానీ ఆ పెళ్లి చేయాలి అంటే అతని దగ్గర డబ్బులు లేవంట మై డియర్ ఫ్రెండ్స్. ఆ పెళ్లి చేయాలంటే అతని దగ్గర డబ్బులు లేవంట. ఎలా దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, నా యొక్క కోరిక నెరవేర్చు, నా కూతురికి నేను ఎలాగైనా పెళ్లి చేయాలి, నాకు ఆ డబ్బు కావాలి, ఆ డబ్బు నాకు అందే రహస్యాన్ని తెలియజేయ దేవుడా, నేను నిన్నే నమ్ముకొని భక్తున్నాను, నాకు ఏదైనా దారి చూపించు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నట్ట ఈ కడు పేదరికంలో ఉన్న భక్తుడు. అలా ముక్కి కళ్ళు
తెరిచి కిందకు చూడగానే ఆ పర్సు కనిపించిందంట, ఆ డబ్బులతో ఉన్న పర్సు కనిపించిందంట. అందులో ఆయన కూతురికి పెళ్ళి జరిపించేంత డబ్బు ఆ పర్సులో ఉందంట మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఆ పర్సు చూడగానే దేవుడు నేను కోరిక నెరవేర్చడానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఇది ఆ దేవుడే ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ పర్సు తీసుకొని అతను వెళ్ళిపోయాడంట మై డియర్ ఫ్రెండ్స్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక భక్తుడు వచ్చాడంటండి. ఆయన ఒక జాలారి, అంటే ఒక బోటు నడిపి అతను చేపలు పడతాడు, సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే అతను వచ్చి, దేవుడా నేను రేపు మార్నింగ్ సముద్రంలోకి వెళ్తున్నాను, మళ్ళీ రావడానికి 1 వారం రోజులు టైం పడుతుంది, నేను క్షేమంగా వెళ్ళి వచ్చేలా నన్ను ఆశీర్వదించి దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడంట. అదే సమయంలో వెనక నుంచి పోలీసు వాళ్ళు వచ్చారంట మై డియర్ ఫ్రెండ్స్. వెనక నుండి పోలీసు వాళ్ళు వచ్చారంట. ఎందుకంటే ఆ ధనవంతుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట. ధనవంతుడు ఉన్నాడు కదా, అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట. పోలీస్ వాళ్ళు వచ్చి ఈయన వచ్చేగానే ఆ ఉండి దగ్గర ఇతనే జాలారి ఉన్నాడు కాబట్టి ఇతనే దొంగ అని చెప్పేసి ఆ జాలారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారంట. అంటే డిస్కషన్ జరుగుతుందంట. అదంతా దేవుడి రూపంలో ఉన్న భక్తులు ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాడంట మై డియర్ ఫ్రెండ్స్. దొంగ వేరే అతను కదా, ఇతను కాదు కదా, ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారేంటి అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఆగండి అని చెప్పేసి భక్తుడు గట్టిగా అరిచాడంట. అందరూ ఆశ్చర్యపోయారంట. అదేంటి దేవుడు మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారంట మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఆ భక్తుడు ఏమని చెప్పాడంటే, అసలు దొంగ ఇతను కాదురా అయ్యా, వేరే ఇతను పర్సు తీసుకున్నాడు వేరే అతను అడ్రస్ చెప్పాడు. అతను అడ్రస్ చెప్తే పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆ పర్సును తీసుకొచ్చేసి ఈ ధనవంతుడికి ఇచ్చేశారు. ఓకే, ఈ జాలారు ఏం చేశాడు, తెల్లారి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళాడు. తీరా నైట్ అయిపోయింది. నైట్ అయిపోయిన తర్వాత దేవుడు వచ్చాడు. దేవుడు భక్తుడు మళ్ళీ కలుసుకున్నారు. అప్పుడు భక్తుడు అంటున్నాడు, నీ ప్లేస్లో ఉండడం చాలా కష్టం దేవా, నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు చాలా గందరగోళాలు చూశాను, అందులో ఒకటి చెప్తాను మీకు, అదేంటంటే ఇలా జరిగింది అని. అది నాకు తెలుసు భక్తుడా, కానీ నువ్వు అది ఎంత పెద్ద మిస్టేక్ చేసినావో నీకు తెలియదు, చాలా పెద్ద మిస్టేక్గా నువ్వు తీసుకున్న నిర్ణయం, నీకు ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పాను, అయినా నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం తీసుకొని నువ్వు తీర్పు ఇచ్చావు. ఆ తీర్పు వల్ల ఎన్ని జీవితాలు ఆగమైపోయాయో నీకు తెలుసా అంటే, నేనేం చేశాను దేవా, నేను నిజమే కదా చెప్పాను, నా కళ్ళ ముందు జరిగిందే కదా చెప్పాను అంటే, లేదు ధనవంతుడు ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటివరకు చాలా డబ్బు సంపాదించాడు కాబట్టి, కానీ పిల్లికి కూడా భిక్షమయ్యాడు. పిల్లికి కూడా భిక్షమేయడు. రేపు అతను హార్ట్ అటాక్తో చనిపోతున్నాడు. ధనవంతుడు రేపు హార్ట్ అటాక్తో చనిపోతున్నాడు. ఈ సమయంలో ఈ డబ్బు కొంచెమైనా ఈ పేదరికంలో ఉన్న అతనికి ఉపయోగపడి ఒక అమ్మాయి పెళ్లి జరిగితే అతనికి కొంచెం పుణ్యం వచ్చి ఆయన స్వర్గానికి దారులు తెరుచుకోవాలనే ఒక ఉద్దేశంతో అతను ఆ పర్సు అక్కడ మర్చిపోయేలా చేశాను. కానీ నువ్వేం చేసావు, ఆ పర్సు అతనికి దొరికేలా చేసావు, అంటే ఆ దానం చేసే అవకాశం కూడా అతను కలిగించకుండా చేసావు నువ్వు అని చెప్పాడంట. ఓకే, మరి పేదరికంలో ఉన్న డబ్బు ఎప్పుడైతే ఆ పేదరికంలో ఉన్న అతని దగ్గర డబ్బు తీసుకున్నాడో అతను కూతురు పెళ్లి చేయలేకపోయాడు. ఓకే, ఇదొక రెండో మిస్టేక్. అయితే మూడో మిస్టేక్ ఏంటంటే, ఆ జాలారి రేపు సముద్రంలోకి వెళ్తాడు. ఓకే, ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఉదుత్ తుఫాన్ లాగా ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు అతని జీవితాన్నే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకే, అతని ప్రాణాన్ని కోల్పోతాడు. అతను కనుక జైల్లో ఉంటే కనుక అతను సముద్రంలోకి వెళ్ళేవాడు కాదు కదా. ఇవి నువ్వు చేసిన మిస్టేక్ల ద్వారా 3 జీవితాలు ఆగమైపోయాయని చెప్పాడంట మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం నేను మీకు ఈ స్టోరీలో ఏం చెప్పబోతున్నానంటే, మీరు ఫాలో అవ్వండి, రహస్యాలు తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించాలని రహస్యం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మడమే, ఓపికతో ఉండడమే మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అయితే మీరు డబ్బు సంపాదించడానికి ఈరోజు రహస్యాలు ఏంటంటే, మీరు ఆర్థికంగా ధనవంతులు కావడమే కాకుండా మీరు సంతోషంగా జీవించగలుగుతారని కూడా నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్, నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. ఓకే, ఈ స్టోరీ మీకు అదే చెప్తుంది మిత్రులారా. ఇప్పుడు మీరు డబ్బు సంపాదించడానికి కొన్ని రహస్యాలు మీతో షేర్ చేస్తాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ధనం సంపాదించడానికి ముందు మన మనసు ధనవంతులుగా మారాలి, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ధనం సంపాదించడానికి ముందు మీ యొక్క మనసు మీరు ధనవంతులు కానీ మీరు నమ్మాలి. అలా మీ మనసు మారాలి. మీ దగ్గర చాలా డబ్బు ఉంది అన్నట్లు మీరు ఊహించుకోవాలి. మిత్రులారా, మీరు చేసే ఏ పని అయినా కూడా ఖచ్చితంగా నేను చేయగలను, నేను విజయవంతం అవుతాను అనే విశ్వాసంతోనే చేయాలి. అలా విశ్వాసం మీకు ఉంటేనే మీకు విశ్వం అవకాశాలను ఇస్తుంది, అవి మీకు కనపడతాయని నమ్మండి. ఓకే, గుర్తుంచుకోండి మిత్రులారా. నెగటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క మనసులో పెట్టుకోకండి మిత్రులారా. ఎందుకంటే నెగటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ధనం రాకుండా చేస్తాయి, మీ జీవితంలోకి వచ్చే ధనాన్ని దూరం చేస్తాయని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించాలంటే మీరు నేర్చుకున్న మీ యొక్క
నిజమైన సంపద అని గుర్తించండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు నేర్చుకున్న మీ యొక్క జ్ఞానమే నిజమైన సంపద అని గుర్తించండి. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం కొన్ని పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు చదవండి, కొత్త విషయాలు నేర్చుకోండి మిత్రులారా. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. ఇది ఒక రహస్యం అండి. మీరు ధనవంతులు కావాలనే రహస్యం తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు కొత్త జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేది ఒక రహస్యం అండి. దేని గురించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అంటే మీరు డబ్బు ఎలా సంపాదించాలనే దాని మీద జ్ఞానాన్ని పెంపొందించుకోవాలండి. అది కావాలంటే మీరు పుస్తకాలు చదవాలి. ధనవంతులైన వారు డబ్బు కోసం కాకుండా జ్ఞానం కోసం ఎక్కువగా సమయం కేటాయిస్తారని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతులైన వారిని ఎవరినైనా మీరు చూడండి, కావాలంటే వాళ్ళు జ్ఞానం కోసం ఎక్కువగా సమయం కేటాయిస్తారు అనే ఎక్కువ సమయాన్ని దాని మీదనే కేటాయిస్తారు. ఎక్కువ డబ్బు కూడా జ్ఞానం కోసం ఖర్చు పెడతారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే ఆచరించండి. ధనవంతులైన వారు ఎలాగైతే ఆచరిస్తున్నారో, ఎలాగైతే ఆలోచిస్తున్నారో మీరు కూడా అలాగే ఆలోచించండి, అలాగే ఆచరించండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఉంటే డబ్బు సంపాదించుకోవడం అనేది చాలా సులభం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక జ్ఞానం ఉంటే మీరు డబ్బు సంపాదించడం అనేది చాలా సులభం అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు సంపాదించిన డబ్బును, సంపదను ఏదైతే ఉందో, మీరు ధనవంతులు కావాలంటే మీరు సంపాదించిన డబ్బు అలాగే సంపద ఏదైతే ఉందో దానిని పొదుపు మరియు పెట్టుబడి పెట్టడానికి కూడా ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారని ఈ రహస్యాన్ని తెలుసుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ సంపాదించిన డబ్బు కొంచెం సేవ్ చేసుకొని పెట్టుబడి పెడితేనే మీరు ధనవంతులు అవుతారు. మీరు సంపాదించిన డబ్బులు కావచ్చు, అవి ఎప్పుడు కూడా మొత్తం ఖర్చు చేయకుండా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు సంపాదించిన డబ్బు ఎప్పుడు కూడా మొత్తం ఖర్చు చేయకుండా చూసుకోండి. ఇది కూడా ఒక రహస్యం. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా, మీరు సంపాదించిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా పొదుపు చేయండి మిత్రులారా. ఆ పొదుపును మీరు బంగారం కానీ, షేర్లు కానీ, బిజినెస్ లేదా ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టండి. అప్పుడే మీ డబ్బు పెద్దగా అవుతుంది. మీ డబ్బును సృష్టిస్తుంది అని నమ్మండి. మీకు ఆ డబ్బే సంపాదనిస్తుంది, పెద్ద సంపాదనిస్తుందని గమనించండి మిత్రులారా. డబ్బు సంపాదన అనే వేటలో మీకు పరిచయాల శక్తి చాలా చాలా ఉపయోగపడుతుందని తెలుసుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదన అనే వేటలో మీకు పరిచయాల శక్తి చాలా ఉపయోగపడుతుందని తెలుసుకోండి. అందుకే పరిచయాలు ఎక్కువగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. అదృష్టం అనే మాట చాలాసార్లు పరిచయాల వల్లే అని గుర్తించండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అదృష్టం అనే మాట చాలాసార్లు పరిచయాల వల్లే పనిచేస్తుందని గుర్తించండి. మీ చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలు పెట్టుకోండి. ఎందుకంటే మిత్రులారా, ఒక మంచి పరిచయం మీకు జీవితంలో ఏదో ఒక పెద్ద అవకాశం ఇవ్వగలని గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి మిత్రులారా. మీకు డబ్బు సంపాదించాలని కోరిక, బలమైన సంకల్పం ఉంటే మీకు ఖచ్చితమైన రహస్యం ఏమిటంటే, మీరు డబ్బు సంపాదించాలని బలమైన సంకల్పం అది ఉంటే కనుక ఆ ఖచ్చితమైన రహస్యం ఏమిటంటే మీరు క్రమశిక్షణ మరియు సహనం అనేది అలవర్చుకోవాలండి. దాని గురించి తెలుసుకోవాలండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులు కావడం ఒక్క రోజులో జరగదన్న విషయాన్ని గుర్తించండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులు కావడం అనేది ఒక రోజులో జరగదు. దానికి మీ ప్రయత్నం, మీ ప్రణాళిక, మీ యొక్క చర్య చాలా అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క నిరంతర కృషి కూడా చాలా అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క క్రమశిక్షణ అలాగే మీ యొక్క సహనం చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ధనవంతులు కావాలంటే మీరు ఎంత కష్టమైనా కూడా ఆగిపోకుండా మీరు ముందుకు సాగితే విజయం తప్పకుండా మీదవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకే, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో చాలా రహస్యాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రహస్యాలు కనుక మీ జీవితంలో మీరు అమలు చేస్తే మీరు కూడా ధనవంతులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి, విశ్వసించండి. మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు వెనుకాల పరిగెట్టకండి మిత్రులారా. మీ యొక్క విలువను పెంపొందించేలా ప్రయత్నం చేయండి. ఎస్, మీరు డబ్బు కావాలంటే డబ్బు వెనుకాల పరిగెట్టకండి. మీ యొక్క విలువను పెంచాలా చూసుకొని ప్రయత్నం చేయండి. దాని మీద శ్రద్ధ పెట్టండి. మీరు కనుక మీ యొక్క విలువను కనుక సృష్టిస్తే డబ్బు స్వయంగా మిమ్మల్ని వెంబడిస్తుంది అనేది సత్యం మిత్రులారా. ఎస్, మీరు కనుక మీ యొక్క విలువను మీరు సృష్టిస్తే డబ్బు మిమ్మల్ని స్వయంగా వెంబడిస్తుంది అనేది సత్యం మిత్రులారా. ఎస్, నమ్మండి, విశ్వసించండి, ముందుకు వెళ్ళండి. అలాగే మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకి, మీ శ్రేయాభిలాషులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలా షేర్ చేస్తారని ఆశిస్తూ, విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు మిత్రులారా.